హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానిస్తం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ వీడియో. సో ఆల్రెడీ మన మైసూర్ వీడియోస్ అన్నీ వచ్చున్నాయి. ఇది లాస్ట్ వీడియో అనమాట, అయిపోయింది లాస్ట్ మైసూర్ ప్యాలెస్ వీడియో. సో ఇది చూసే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకే వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. మేము అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్లో మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము. సో మైసూర్ ప్యాలెస్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నిందనమాట. రెండు కళ్ళు సరిపోలేదు మైసూర్ ప్యాలెస్ చూడడానికి. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే మేము చాలా మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడైతే మీరు ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. సో మా వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్లోనే వెళ్తున్నాం అనమాట. పక్కనే మనకి మ్యూజియంలు ఇంకా ఏవేవో ఉన్నాయి, కానీ మెయిన్ మేము అనుకున్నది చూడాలి కాబట్టి మేమైతే ఇక్కడ చూడండి మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్, ఇక్కడైతే వచ్చేసామన్నమాట. మనకి మైసూర్ ప్యాలెస్ దగ్గర ఎంట్రన్స్ అదే టికెట్స్ ఉంటాయి కదా, టికెట్స్ తీసుకోవడానికి మనీ మాత్రమే ఉండాలి. ఫోన్పే అలా ఏం తీసుకోరండి, ఓన్లీ మనీ మాత్రమే ఉండాలి అక్కడ. సో ఇక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లాంగ్ షాట్ చూస్తుంటే బయట నుంచి లాంగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం అదంతా చూడాలన్నమాట లోపలికి వెళ్ళి. సో ఇక్కడ నుంచి చూస్తే కూడా చాలా బాగుంది. ఇది పగలు చూడాలి, నైట్ వ్యూ కూడా చూడాలి అంటారు. నైట్ వ్యూ వచ్చేసి లైటింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది. సో అందుకే నైట్ వ్యూ చూడాలి, ఇట్లా డే వ్యూ చూడాలి అనేసి అంటారు ప్యాలెస్. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము వెళ్ళింది వచ్చేసి మధ్యాహ్నం 1-2కి అలా వెళ్ళినట్టున్నాము. సో అందుకే ఎండ బాగుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళడానికి మనకి అక్కడంతా బయట తిరగడానికి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, దానికి ఛార్జ్ చేస్తారనమాట. సో మనకి జస్ట్ అలా తిప్పి తీసుకొచ్చేస్తారు, మనకి అంతా చూపించరు. సో మనం వెళ్ళాము అని అంటే ఏమంటే మనకి ఎక్కడెక్కడ ఏ స్పాట్ బాగుంది అవన్నీ చూసుకోవచ్చు. సో అందుకే మేము ఆ వెహికల్ అనేది ఏం తీసుకోలేదు. కొంతమంది పెద్దవాళ్ళు తిరగలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇదిగో ఈ వెహికలే బెస్ట్ అనమాట. సో ఆ వెహికల్ అయితే మేము తీసుకోలేదు, మేమైతే వాక్ చేసే వెళ్తున్నాము. ఎక్కడెక్కడ ఏమున్నాయని మొత్తం అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళనివ్వరండి ప్యాలెస్ లోపలికి. సో ఇక్కడ ఫుల్ రష్ ఉంది. సో అన్నీ మనం స్లిప్పర్స్ అన్నీ తీసి అక్కడ పెట్టేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకు కొంచెం టైం పట్టింది. ఇంకా అన్నీ అక్కడ ఇచ్చేసి మేమైతే ప్యాలెస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మేమైతే ఇక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయినామండి. అన్ని చోట్ల తిరిగి ఫుల్ అలసిపోయినాను. అసలు నాకైతే వీడియో తీసే ఓపిక కూడా లేదు. కానీ అది చూసిన తర్వాత ఎనర్జీ తెచ్చుకొని మరి మీకు కూడా చూపించాలని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. ఆ డీటెయిలింగ్ కానీ వాల్స్కి పెట్టినవి ఎంత డీటెయిలింగ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఆ 2 కళ్ళు అస్సలు సరిపోలేదు, చాలా బాగుండిందనమాట. అస్సలు మిస్ అవ్వద్దండి. ఎవరైనా మైసూర్కి వెళ్తే మాత్రం కంపల్సరీ మైసూర్ ప్యాలెస్ అయితే చూడండి, చాలా చాలా బాగుంది.
చూడండి ఇంత కట్టడాలు అసలు ఎలా కట్టారు ఏంది అసలు ఏం తెలియదు అనమాట. అవి చూస్తున్నంతసేపు వేరే లోకంలో ఉన్నట్టు నిందనమాట, అంత బాగునింది. చంద్రముఖి మూవీ చూసాం కదా, ఆ మూవీస్లో ఉంటుంది కదా గదులు నగలు అట్లా పెద్ద పెద్ద తలుపులు అవన్నీ ఉంటాయి. అవి మూవీస్లో చూడడమే తప్ప రియల్గా ఈ ప్యాలెస్ చూస్తే అలాగే అనిపించింది అనమాట నాకు. ఆ లోపల నుంచి మనకి విండోస్లోంచి చూస్తే బయటకి ఆ విధంగా కనిపిస్తుంది. ఇదంతా ఇంకా మళ్ళీ లోపల అప్పట్లోనే లిఫ్ట్ కట్టారంట. సో ఇప్పుడైతే ఆ లిఫ్ట్ వర్క్ లేదు, స్టెప్స్ మీదే వెళ్ళాము. కానీ అప్పట్లో ఎప్పుడో కట్టారు, నాకు డీటెయిల్స్ తెలీదు, అందుకే నేను చెప్పడం లేదు. అప్పట్లో రాజులు వాడిన ఫ్యాన్లు అద్దాలు అవి కూడా పెట్టున్నారనమాట. చూడండి అన్నీ వెండివి అలా అన్నీ పెట్టున్నారు. సో కొన్ని రూమ్స్ అయితే మనకి అలౌ ఉండదు, ఇంతకుముందు ఓపెన్లో ఉండేవంట. కానీ మేము వెళ్ళే టైంకి కొన్ని ఓపెన్స్లో లేవు. ఇక్కడ చూడండి విండోస్లో నుంచి చూస్తే నాకు ఆ చంద్రముఖి మూవీనే గుర్తొస్తుంది.
డిజైన్స్ చూడండి, డీటెయిలింగ్ మనకి దగ్గర నుంచి చూస్తే నిజంగా అసలు చాలా బాగుందండి. అసలు ఎన్ని డేస్ పట్టింది ఇది కట్టడానికి, ఇది వేయడానికి అని చెప్పి చాలా అనిపిస్తుంది అన్నమాట. మనకి మైండ్ అయితే చాలా రీఫ్రెష్ అవుతుంది. చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియోస్లో అంతగా అనిపించడం లేదు కానీ మనకి దగ్గరగా అయితే చాలా బాగుంది. మాకు ఎవ్వరికి అస్సలు ఎనర్జీ లేదనమాట. ఇంకా అది చూడగానే చూడండి ఎంత స్లో అయిపోయామో. మొత్తం ఇంకా లోపలంతా చూసుకొని ఇక్కడైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇంకా సైడ్లు ఉన్నాయంట, అవి చూడడానికైతే వెళ్తున్నాము. వచ్చేసి అప్పట్లో రాజులు వాళ్ళు వేసుకొని ఉంటారు కదా, ఆ నగలు, ఏనుగులకి కట్టినవి అవన్నీ ఇక్కడ పెట్టున్నారు మ్యూజియం లాగా. అదిగోండి ఆ పైన ఉన్నటువన్నీ ఏనుగులకి కడతారు కదా, ఎలిఫెంట్కి, అవి. సో మొత్తం ఒకటని కాదు, అప్పుడు వాడినవి, అప్పట్లో ఏమేమి వాడారో అన్నీ పెట్టున్నారు. ఇక్కడ ఇంకా లోపలంతా ప్యాలెస్ లోపల చూసేసాము. ఇవి సైడ్లు అనమాట. సో సైడ్లో వచ్చేసి టెంపుల్స్ ఉన్నాయి. సో కొన్ని టెంపుల్స్ లోపలికి కూడా వెళ్ళలేదు మేము. ఇంకా సైడ్స్ అంతా చూసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయని అక్కడ మాత్రం చూసుకున్నాము. చాలామంది జనాలు వచ్చారు. ఇంకా అక్కడంతా చూసుకొని వస్తూ ఉన్నాం. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చూడండి చిన్న చిన్న చెట్లు చాలా బాగా పెట్టారనమాట. లవ్ సింబల్స్ అవంతా పెట్టున్నారు. అవి మేము ఇక్కడ ఫొటోస్ అయితే మంచిగా తీసుకున్నాము. ఇక్కడ చెట్లు కూడా మంచిగా పెట్టున్నారు చూడండి డెకరేటివ్గా. ఈ చెట్లు కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట. అన్నీ చూసాము, మొత్తం అయిపోయింది. ఇంకా మేము ఎగ్జిట్కి అయితే వచ్చేసాము.
ఇంకా ఇక్కడ మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి అన్ని రూపీసు పైసలు అన్నీ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే నేను కొన్ని ఏదో తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఈ జ్యువెల్ బాక్స్ తీసుకున్నాను. పెద్దగా ఏం షాపింగ్ ఎక్కువ ఏం చేయలేదు కానీ చూసాం విండో షాపింగ్. కూర్గ్ మైసూర్ ట్రిప్ అయితే మాకు ఇక్కడితో అయిపోయింది. ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసున్నాము. చూడండి ఎంత టైర్డ్ అయిపోయినాము. ఉంది టైర్డ్నెస్ అనేది. ఇంకా మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎస్, ఇంకా ఫైనల్గా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఎక్కేసి ఇక్కడైతే మేము ముచ్చట్లు పెట్టుకున్నాము. సో నేను మా సిస్టరు ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. మళ్ళీ పడుకునేటప్పుడు ఎవరి సీట్స్కి వాళ్ళు వెళ్ళిపోవడానికి. ఇక్కడైతే మేము ఇంకా పైన కూర్చొని మొత్తం చూస్తూ ఉన్నాం. మాకైతే కొంచెం సీట్స్ కొంచెం ఏమంటారు పైన వచ్చాయన్నమాట. సో మేమైతే పైన ఎక్కేసాం కానీ మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళు టూర్ అంతా అయిపోయింది. మైసూర్ కూర్గ్ అంతా అయిపోయి ఇప్పుడు తిరుపతికి వెళ్తాను. మేము టూర్ అంతా అయిపోయింది. మైసూర్ అయిపోయింది, కూర్గ్ అయిపోయింది. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం. టైం ఎంత మై? 9:18. ఇంగ్లీష్ గర్ల్, ఫారెన్ గర్ల్, దిస్ గర్ల్ ఫారెన్ గర్ల్. Successfully completed trip. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయింది. మేము అనుకున్నట్టు ఆల్ గుడ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.